శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శాంసన్ గారికి ఆల్రెడీ చర్చ్ ఉంది. చర్చ్ ఉందండి. ఆ చర్చికి కూడా దాదాపు 2000-3000 మంది విశ్వాసులు ఉంటారు. యాక్చువల్లీ చర్చ్ అనేది కాదండి. ఓకే. నేను ఎప్పుడైనా సరే విలేజ్కి పోయినప్పుడు ఒకరు ఇంట్లోనే ప్రార్థనలు నడిపిస్తాను. ఎందుకంటే చర్చ్ కట్టమని బైబిల్లో లేదు. అంటే నేను అందులో కూడా ప్రాంప్ట్గానే ఉంటా. అట్లా అందులో కూడా ప్రాంప్ట్గానే ఉంటా. ఓకే. సో చర్చ్ కట్టమని బైబిల్లో లేదు. యాక్చువల్లీ వీళ్ళు ఇదంతా సృష్టించిండ్రు, అంతే, ఏం లేదు. సో అట్లా నేను యాజ్ ఎ పాస్టర్ ఎస్ పోతారం అని హుస్నాబాద్, అది సిద్దిపేట నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. హుస్నాబాద్ అంటే వరంగల్ రోడ్, ఎస్ పోతారం అని వస్తుంది. ఆ విలేజ్లో నేను పాస్టర్గా అందరి ఇళ్ళల్లో పాస్టర్, అక్కడ మనకు రూమ్ ఇస్తారనమాట. అక్కడ నుంచి ఒక 4 villages అందరినీ ప్రేయర్ చేయడం, వాక్యం చెప్పడం, మార్చడం, ఇలా జరిగింది బాగానే. దాదాపు ఎంతమందిని మార్చుంటారు? ఇప్పుడు మా సంఘంలో మాత్రం ఒక ఊర్లో 50 members, ఒక ఊర్లో 35 members, ఒక ఊర్లో 60 members, అట్లా అంతా క్రిస్టియన్స్ గా అయ్యారు. దాదాపు ఒక 200-300 మంది అయ్యారండి. బ్యాప్టిజం ఇచ్చాము. ఏంటండి అసలు రూల్స్ ఏంటి? అలా మారినప్పుడు వాళ్ళకి మీరు ఏం చేస్తారు? అక్కడ నుంచి ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? ఏం లేదండి, ఇదంతా మనకు తెలియకుండా మనము అందులోకి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ క్రిస్టియానిటీజం మనది కాదు. అది మాకు తెలిసేసరికి 10 years నుంచి మాకు తెలిసింది. కానీ అంతకుముందు నుంచి మా ఫాదర్స్ అందరు వాళ్ళే కదా, అంతమందిని ఎదిరించాలంటే కూడా కుదరదు. కానీ మెల్లమెల్లగా గ్రంథాలు చదువుతున్నా కొద్దీ, భగవద్గీత, రామాయణం, ఉపనిషత్తులు, నేను వీటిలోకి తర్వాత వస్తాను. ఓకే. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు వాళ్ళని మతం మారుస్తారు కదా, మతం మార్చినప్పుడు అసలు వాళ్ళకి ఏం చెప్తారు? బైబిల్లో వాక్యాలు ఏవో చెప్తారు కదా, బైబిల్లో వాక్యాలు ఏం చెప్తారు? ఏం లేదండి, మీరు నమ్ముకుంటే యేసు ప్రభు మీకు అంత మంచి చేస్తాడు. సింపుల్గా. ఓకే. కానీ నా రూట్ వేరు. నాది ఏంటంటే, ఉన్న క్రిస్టియన్స్ అంటే నేను ప్రేయర్ పెట్టే దగ్గర క్రిస్టియన్స్ వచ్చేవాళ్ళు. క్రిస్టియన్స్ ఎక్కడైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరకే వెళ్ళేవాడిని. ఈ మతం మార్పిడి అనేది బైబిల్లో లేదు, అది నేను చేయలేదు. అసలు లేదా బైబిల్లో లేదండి. అసలు మతం మార్చాలనేది అసలు క్రిస్టియానిటీలో లేనే లేదు. అది లేదది. ఇది కొత్త పాయింట్ ఇప్పుడు. నిజమండి, అసలు బైబిల్లో లేదు మతం మార్చమని. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక బిజినెస్. ఈ బిజినెస్ వల్ల పాస్టర్స్ ఏం చేస్తున్నారంటే, వీళ్ళకి అమౌంట్ వస్తుంది. ఎట్లా, ఇప్పుడు మిమ్మల్ని బ్యాప్టిజం ఇచ్చేసినాం, మీరు మా సంఘంకి వచ్చారు, ఆ ఫొటోస్ నేను మినిస్ట్రీస్కి పంపించుకుంటాను. ఆ మినిస్ట్రీస్కి పోయినప్పుడు మీరు పూర్ ఫ్యామిలీ అయితే మీకు ఫారిన్ కంట్రీస్ నుంచి 1 lakh 2 lakh rupees పర్ ఇయర్లీ మీకు చెందాలి అవి. ఎందుకంటే పూర్ ఫ్యామిలీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి, అట్లా ఇయర్లీ 1-2 lakhs వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఈ పాస్టర్స్ ఏం చేస్తారంటే, ఆ పైసలు వాళ్ళకి ఇవ్వరు. యాక్చువల్లీ నేను క్రిస్టియన్గా ఉన్నప్పుడు కూడా నా పోరాటం ఇదే. కానుకలు తీసుకోమనిలే యేసు ప్రభు. అది కొత్త నిబంధనలో వీళ్ళు యాడ్ చేసుకున్నది. వీళ్ళు యాక్చువల్లీ నేను కొన్ని చదివియాలి మీకు. యాక్చువల్లీ అక్కడ ఏమేమి ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు యేసు ప్రభు కూడా చంపబడ్డది ఇందుకోసమే. ఎందుకు అంటే, ఈ కానుకలు తీసుకోవద్దు, గుడులు కట్టొద్దు, ఇది కాదు, ఇది అసలు ప్రాపర్ది కాదు ఇది. సో ఆయన బోధలకు ఆ చర్చెస్లకు ఎవరు పోతలేరు అప్పుడు జ్యూస్. అందుకని యేసుప్రభుని చంపినరు. పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు. సో ఇప్పుడు కూడా సేమ్ రాజద్రోహం చంపేశారు. ఎందుకు అంటే వాళ్ళకు లాభం వస్తలేదు. యేసుప్రభు బ్రతుకుంటే వాళ్ళకి లాభం వస్తలేదు. ఎవరు గుళ్ళలకు పోతలేరు, అందరు ఈయన మాటనే వింటున్నారు. ఈయనేం చెప్తున్నాడు? ప్రేమ పంచమంటున్నాడు, అంతే. కానుకలు తీసుకోమని చెప్పలే, దశంభాగాలు తీసుకోమని చెప్పలే. అసలు మొత్తం ఈ పాస్టర్లతోనే కొట్లాటైంది యేసు ప్రభుకి అంతా.
శాస్త్రులు, పరిసయులు, లేవీయులు, యాజకులు అంటే వీళ్ళంతా పాస్టర్స్ అన్నట్టు. పాస్టర్స్, బిషప్స్, పోప్స్, ఎవాంజలిస్ట్స్ వీళ్ళు ఇట్లా అప్పటి కాలం. సేమ్ అదే మళ్ళీ యేసుప్రభు ఏదైతే చెప్పిండో ఆయన చంపేసిన తర్వాత మళ్ళీ అదే రూలు ఇక్కడ పాటిస్తున్నారు పాస్టర్లు అంతా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్.